రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు బోగస్ హాస్పిటళ్ల కట్టడికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు చేపట్టింది. విజిలెన్స్ టీంలకు తోడుగా ప్రతి ఉమ్మడి జిల్లాకు మెడికల్ టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. టీజీఎంసీ మెంబర్ల ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. నకిలీ డాక్టర్ల ఆగడాలను అరికట్టేందుకు మెడికల్ టాస్క్ ఫోర్స్ కమిటీలను నియమించింది ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీంను నియమించారు అధికారులు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాలకు చెందిన 30 మంది డాక్టర్లున్నారు. వారిలో 20 నుంచి 30 మంది స్పెషలిస్టు డాక్టర్లున్నారు. ఐఎంఏ, తెలంగాణ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, హెల్త్ కేర్ రీఫార్మా డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్లకు చెందిన వైద్యులను సభ్యులుగా నియమించారు. వీరితో పాటు డ్రగ్ కంట్రోల్, పోలీస్, ఎన్జీఓ, జర్నలిస్టులను కూడా కమిటీలో చేర్చారు అధికారులు. వైద్యులలో ఇప్పుడు నకిలీ వైద్యులు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, వైద్యులు కొందరు విపరీతమైన అనెథికల్ ప్రాక్టీస్ చేసుకుంటూ వృత్తిని భ్రష్టు పట్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితిలో ఈ కొంతమంది వల్ల ఈ అనెథికల్గా నడిచే హాస్పిటల్స్ అయితేనేమి, ఈ వైద్యులు అయితేనేమి, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ కొంతమంది వాళ్ళు మల్టిపుల్ హాస్పిటల్స్లో ఈ అనెథికల్ హాస్పిటల్స్ సపోర్ట్ చేసుకుంటూ వారు ఈ వృత్తికే కలంకం తీసుకొస్తున్నారు. సో ఇలాంటి వారిపైన నకిలీ వైద్యులు ఇష్టారీతిన స్టిరాయిడ్స్, హయ్యర్ యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ ఇచ్చుకుంటూ అనెథికల్గా అంటే కమిషన్స్ దందా చేసుకుంటూ ఈ వృత్తినే భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి మనం చూసుకుంటున్నాం. నకిలీ డాక్టర్లు, బోగస్ హాస్పిటళ్లను తొలగించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చూడటమే ఈ మెడికల్ టాస్క్ ఫోర్స్ కమిటీ బాధ్యత. ఈ కమిటీతో పాటు విజిలెన్స్ టీంలు కూడా ఇందులో కీలకంగా ఉన్నాయి. ఈ 2 టీంలు ఇప్పటికే పలు హాస్పిటళ్లు, ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్లపై సోదాలు చేశాయి. టాస్క్ ఫోర్స్ సోదాల్లో ఇప్పటి వరకు 400 మంది నకిలీ డాక్టర్లను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యం వల్ల వాళ్ళు లేని అర్హతకు మించి వైద్యం చేయడం వల్ల ప్రజలకు ప్రాణాలకు హాని తలపడుతుందని, మరి తర్వాత ఈ విధమైన అర్హత లేని వాళ్ళు కూడా వారు బిజినెస్ ఉద్దేశంలో కానీ లేకపోతే కమిషన్లకు కక్కుర్తిపడి కానీ కొన్ని హాస్పిటల్స్ను ప్రోత్సహించడం జరుగుతుంది. అట్లాంటి హాస్పిటల్స్పై కూడా ఈ టాస్క్ ఫోర్సు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రైవేటు హాస్పిటల్స్లో సరైన వైద్యం అందకపోవడం, డాక్టర్ల నిర్లక్ష్యం, విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడం, అంబులెన్స్ నిర్వాహకులు కమిషన్ తీసుకుని పేషెంట్లను రిఫర్ చేయడం వంటి సమస్యలు ఎదురైతే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు. బాధితుల ఫిర్యాదులపై విచారణ చేసి టీజీఎంసీకి రిపోర్ట్ ఇస్తామని, దాని ఆధారంగా సదరు డాక్టర్లు, హాస్పిటళ్లపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. వీరందరిపైన ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్, వీరందరినీ ఫస్ట్ సార్ట్అవుట్ చేస్తాము. మేము ఇంకా కూడా మనం ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో 30 మంది ఉండడం, అది కూడా వైద్యులే ఉండడం జరిగింది. ఇది ఎక్స్టెండెడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ అని చెప్పేసి దీనిలో అడ్వకేట్స్ అయితేనేమి, టీచర్స్ అయితేనేమి, స్వచ్ఛంద సంస్థల నుంచి మరియు ఇంకా మిగతా వారిని భాగస్వామ్యం, పత్రికా మిత్రులను భాగస్వామ్యం చేసేసి ప్రజలకు ఫస్ట్ మనము దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడం, అంటే అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత వీరందరూ ఎవరైతే అనెథికల్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు వైద్యులైనా, హాస్పిటల్స్ అయినా, ఈ ఆర్ఎంపీలు ఇష్టారీతిన వీళ్ళకి సపోర్ట్ చేసే వల్ల ఈ నెక్సస్ని బ్రేక్ చేసి వీటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇక ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని చెప్తున్నారు అధికారులు. వైద్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టాస్క్ ఫోర్స్కు సమాచారం అందించాలని కోరారు.